వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పడానికి వాతావరణ శాఖ ఉంది, మరి పిడుగు ఎప్పుడు పడుతుందో చెప్పడానికి ఏ శాఖ లేదు. కానీ కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ పిడుగు విపత్తును ముందుగా పసిగట్టి సరికొత్త వజ్రపాత్ యాప్ను రూపొందించారు. ఈ యాప్కి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గత కుప్పం పర్యటనలో భాగంగా కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు నూతన ఆలోచనలతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజలకు ఉపయోగపడే యాప్స్ను తయారు చేసి సమాజ సేవ చేయాలనే తన ఆలోచనను విద్యార్థులతో పంచుకున్నారు సీఎం చంద్రబాబు గారు. సీఎం ఆలోచనను సీరియస్గా తీసుకున్న కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వరదరాజన్ మరియు ఇస్రో శాస్త్రజ్ఞులు అయిన ప్రొఫెసర్ శ్రీకాంత్ నేతృత్వంలో వజ్రపాత్ అనే సరికొత్త యాప్ను రూపొందించారు. వర్షాకాలంలో పడే పిడుగుల వలన అనేక మంది ప్రజలు, పశువులు చనిపోతున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ విపత్తు నుండి ప్రజలను, పశువులను కాపాడే ఆయుధమే ఈ వజ్రపాత్ యాప్. స్పెషాలిటీ ఏమంటే జనరల్గా ప్రతి యాప్లోనూ మనము ఏ ప్రదేశంలో ఎప్పుడు పిడుగు పడుతుంది అంటే మనం పోయి యాక్సెస్ చేసుకోవాల్సి వస్తుంది, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇలాంటి ప్రతి రైతు దగ్గర ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. సో ఈ సమస్యను పరిష్కరించడం కోసం మనం వజ్రపాత్ యాప్ని డిజైన్ చేసాం. ఈ యాప్లో ఆ యాప్ని మనం ఓపెన్ చేయకపోయినా, దాన్ని ఇన్స్టాల్ చేయకపోయినా ఆటోమేటిక్గా వాయిస్ SMS అనేది ప్రస్తుతం ఈ టైంలో ఇది పడుతుంది. హాఫ్ అన్ అవర్ ముందుగా మనకు ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. కొత్తగా ఇవి చేయాలి. ముందుకు వచ్చే ప్రాజెక్ట్లో కాన్సెప్ట్ అంతా ఒకటే. ఏదో ఒక టెంపరేచర్, ఒక ప్రెషర్ సెన్స్ చేస్తుంది. దాన్ని ఇంకొక సిగ్నల్ ద్వారా దీనికి పంపిస్తాం మొబైల్ ఫోన్స్కి. దాన్ని యాప్స్ అంటాము. అప్లికేషన్ ఆఫ్ ఆల్ దీస్ స్మాల్ ఎలిమెంట్స్ అండ్ రిడ్యూసింగ్ ది బిగ్గెస్ట్ డ్యామేజ్ అనే దాన్ని మనము ఇప్పుడు అవగాహన తీసుకొని ఇంకా ఎన్నో రకాలుగా ముందుకు ప్రాజెక్టులు పెంపుదల చేసుకోవచ్చు. ఇలాంటివి చేస్తే ఇది మన మా కాలేజీకి, మన ఆంధ్ర గవర్నమెంట్కు, మన చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక ఎన్నో అంతులు వాళ్ళకి గౌరవ మర్యాదలు కానీ, ఎకానమీ కానీ బాగా సహకరిస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరియు సమయం ముందుగానే గుర్తించి మొబైల్ ఫోన్ మెసేజ్లు మరియు వాయిస్ మెసేజ్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితమైన ప్రదేశానికి తరలించవచ్చు. టీవీ మాధ్యమాల ద్వారా, గ్రామాలలో దండోరాల ద్వారా ప్రచారం చేసి ప్రజలను పిడుగు విపత్తుల నుండి కాపాడవచ్చు. గత కొన్ని రోజుల ముందు చిత్తూరు జిల్లా కుప్పం మండలం కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల మధ్య పడిన పిడుగును ఈ వజ్రపాత్ యాప్ ద్వారా ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. కుప్పంలో ఏర్పాటు చేసిన ఈ సెన్సార్ కేంద్రం వలన 200 కిలోమీటర్ల మేర పరిధిలో ఎప్పుడు ఎక్కడ పిడుగు పడుతుందో ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం కుప్పం గత పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు మా కాలేజీ పర్యటన సందర్భంగా మా విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రజలకు ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే కొత్త ప్రయోగాలు సరికొత్తగా ఆలోచించాలని విద్యార్థులతో ముచ్చటించారు. ఆ సూచన మేరకు మా విద్యార్థులు పిడుగు పడేటప్పుడు ముందుగానే గుర్తించే ఒక యాప్ను తయారు చేయాలని ఆలోచన చేసి దీనికి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వరదరాజన్ గారు మరియు ఇస్రో శాస్త్రవేత్త శ్రీకాంత్ గారి సహకారంతో మా విద్యార్థులు ఈ యాప్ను తయారు చేయడం జరిగింది. దీని ఫలితాలను వెంటనే మేము చూసే అవకాశం కలిగింది. 2 రోజుల క్రితం కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల మధ్య పిడుగు పడుతుందని గంట ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొంతమంది గ్రామస్తులకు ఫోన్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు కూడా వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా పిడుగు పడే ప్రదేశాన్ని గుర్తించి ఖచ్చితంగా అదే ప్రదేశంలో చెప్పిన టైంకు పిడుగు పడి అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. ఈ విజయాలను చూస్తుంటే మా కాలేజీకి మాకు ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులో మా విద్యార్థులు మరిన్ని ప్రయోగాలు చేసి సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా తయారు చేస్తామని తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో ఈ సెన్సార్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలను పిడుగు విపత్తుల గురించి అప్రమత్తం చేసి కాపాడవచ్చు. ఇప్పటికే విశాఖపట్నం, అనంతపురం, కుప్పంలలో ఈ సెన్సార్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ముఖ్య కారకులు ఉన్నత విద్యాశాఖ చైర్మన్ వరదరాజన్, ఇస్రో శాస్త్రవేత్త శ్రీకాంత్ మరియు అమెరికాకు చెందిన ఎర్త్నెట్ సంస్థ వారు. వజ్రపాత్ అప్లికేషన్ తయారు చేయడంలో ముఖ్యమైన విద్యార్థులు మౌనిక, సాజియా, భాస్కర్ మరియు యశ్వంత్.
వీరిని ప్రోత్సహించి అడుగడుగునా ముందుకు నడిపిన అధ్యాపక బృందం ప్రిన్సిపల్ సోమశెట్టి, ప్రొఫెసర్ కోదండ రామయ్య, లక్ష్మీపతి మరియు సంతోష్ ఈ విజయవంతమైన వజ్రపత్ యాప్ను తయారు చేసిన స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు, యాప్లు తయారు చేస్తామని కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ బీసీ నాగరాజ్ తెలియజేశారు. ఇప్పుడు దీని గురించి 1, 2, 3 ప్రాజెక్టులు చేయొచ్చు, 4 విషయాల్లో వర్కౌట్ చేయొచ్చు అనేది పాయింట్ కాదు. దీని ద్వారా 1000 ఉండొచ్చు, 1,00,000 కూడా చేసే పరిజ్ఞానం ఉంటే చేసుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు. ఒక మంచి ఎగ్జాంపుల్, ఇక్కడ ఫౌండరీలు ఉన్నాయి కదా, ఇక్కడ హఠాత్తుగా పగిలిపోయింది. ఎందుకు పగిలింది? 3 మంది డెత్లు కూడా జరిగిపోయినాయి. కొన్ని ఫర్నేసులు హీట్ అయ్యి. దానికి కారణము ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, పరిజ్ఞానం, అవగాహన లేకుండా. దానికి కావాల్సిన కొన్ని సెన్సార్స్ డివైజెస్ ఆ ప్లాంట్లో పెడితే ఆ టెంపరేచర్ గ్రహించి ముందుగా మనకి నోటిఫికేషన్ వచ్చిందంటే అక్కడుండే వర్కర్స్ అందరినీ బయట పంపించేసి తర్వాత అది బ్లాస్ట్ అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు. సో ఇది ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఒక భాగం, ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్లో ఇంకొక భాగం. కొన్నిసార్లు పెద్ద నాయకులు, మంచి డిగ్నిటరీస్ ఇన్ ద వరల్డ్ వాళ్ళు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూనే ఉంటారు. కారణం లేకుండా హఠాత్తుగా పగిలిపోయి ప్రాణాలు వదిలేసుకుంటున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ మన భారతదేశంలోనే ఎన్నో హెలికాప్టర్లో ఎంతో గండిలు వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రాణత్యాగం చేస్తున్నారు గుర్తింపు లేకుండా. దాన్ని గుర్తించవలసిన సైంటిఫిక్ టెక్నాలజీ అంటే ఈ సెన్సార్ ద్వారా కనుక్కోవాల్సిన బాధ్యత ఈ పరిరక్షణ. ఈ వాతావరణ పరిరక్షణే కాదు, ప్రజల హాని నుంచి బయటపడే మార్గాలకి మంచి ప్రాజెక్టులు తయారు చేసి ఉంచాలి. ఇలా లెక్కేసుకుంటూ వెళితే 2, 3, 10 కాదు, ఇంకా 100ల కొద్ది. దేశంలో సైన్స్ అనేది 100% కాదు, 10%ఏ మనం ముందుకు వెళ్ళాం. ఇంకా 9% మనం ముందుకు వెళ్ళాల్సి ఉంది. ఆ 90%లకి గవర్నమెంట్ చేయూత ఇవ్వాలి, పేరెంట్స్ చేయూత, ఇన్స్టిట్యూషన్స్, టీచరు, స్టూడెంట్, ఇంతమంది కలిపి ఒకటిగా పనిచేసి ముందుకెళ్తే డిఫెన్స్లో కానీ ఎక్కడైనా కానీ దాన్ని చేసుకోవచ్చు. లైట్నింగ్ సెన్సార్ ద్వారా ఒక 200 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుందన్నమాట. ఎక్కడైతే పిడుగుపాటు పడుతుందో దాన్ని గుర్తించి ఒక సర్వర్లోకి అప్లోడ్ చేస్తాం. మామూలుగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక లైట్నింగ్ సెన్సార్ ఉంటే ఎక్కడైతే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిది మొబైల్ నెంబర్ తీసుకుని దాని ద్వారా అలర్ట్ మెసేజ్ పంపిస్తున్నాం. ఈ వజ్రపత్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్లకే కాకుండా జావా బేస్డ్ మొబైల్స్ కూడా, అంటే నార్మల్ ఫోన్స్ కూడా వాయిస్ ఎస్ఎంఎస్ని పంపించి ప్రతి ఒక్కరిని ఈ విధంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలియజేస్తుంది అనమాట. దీనివల్ల ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవచ్చని ఈ మొబైల్ యాప్ని 3 నెలల నుండి మేము డెవలప్ చేయడానికి పూనుకున్నాం. చెప్పండి. చాలా ఆతృతంగా త్వరగా రేపు ల్యాబ్ ముగించుకోమా. చెప్పేమ్మా, రేపు ల్యాబ్ ముగించుకోమా.